ధనంలో నిర్మించబోయే కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా రైతులైతే పెద్ద ఎత్తున ఎం గంగువాడలో బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నారు. బలవంతపు భూసేకరణ ఆపాలి, కార్గో ఎయిర్పోర్టుకు ప్రతిపాదన రద్దు చేయాలని కోరుతూ ఈ బహిరంగ సభ ఈ నేపథ్యంలో జరుగుతుందని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ శ్రీకాకుళం జిల్లా వారు ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నిన్న నైటు వాక్ స్వాతంత్రం సార్, అదే మనం మాట్లాడడానికి ఉండడానికి హక్కు. ఇది రెండు విలేజ్లకు సంబంధించిన ప్రాబ్లం, రెండు విలేజ్లకు కాదు, సంబంధించిన ప్రాబ్లం. చెప్పండి సార్. మీకే సొంత వాళ్ళకే లేదు, అందరూ వెళ్ళిపోదు. మా ఆయన ఉంటాడు, ఆయన ఉండడు, ఆయన కూడా మేము చూస్తాము సార్. మా తెలుస్తారు అది మీరు అందరూ మొన్న మాట్లాడారు. మేము వచ్చిన తర్వాత మాకు వచ్చిన సార్ మేము అలా కాదు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు, తీసుకున్న తర్వాత మేము నాయకులు రాశారు. 100 రిస్ట్రిక్షన్లు పెడతారండి, మీరు పెట్టుకుని వేరంతా. మీకు 50 అన్నారు కదా సార్, మేము అది దాటకుండా చూస్తే మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, సంబంధం కాదు సార్. మేము మీటింగ్ పెట్టాలనుకోనము, చట్టబద్ధంగా పెట్టాలనుకోనము, మా ప్రైవేట్ ప్రాపర్టీలో పెట్టాలనుకోనము. నిన్న నైటు 30 యాక్ట్ పోలీసులు అమలు చేస్తున్న సందర్భంగా రాత్రి 11 గంటల వరకు ఈ సమావేశానికి ఎటువంటి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. అర్ధరాత్రి తర్వాత 50 మందితో ఈ సమావేశం ఏర్పాటు చేయాలని పర్మిషన్ ఇచ్చినట్టు మనకైతే తెలుస్తూ ఉంది. అయితే ఈ కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ వాళ్ళు ఎం గంగువాడలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు చేశారు. అయితే ఆంక్షలు ఉన్నందున పోలీసులు 50 మంది వరకే మాత్రమే పర్మిషన్ అయితే అలౌ ఇచ్చారు. బాధిత రైతులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి వస్తుంటే పోలీసులు అయితే నిర్బంధం చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే బాధిత రైతులు ఏ విధంగా మాట్లాడుతున్నారో, వాళ్ళు ఆవేదన ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మా ఇష్టము సరే, మీరు అడిగినానికి ఏమి లేదు. ఏమన్నా దాని చేస్తాను మా ఆయన కొనమానా అని చేస్తాను. రైతులు కొదలాలా, సొంత భూములు కావు రైతులకి, రైతులు ఇవి రైతుల భూములు తీసుకుంటారనగా. కాదు మేము అందరూ కలిపి 50 మంది కార్యక్రమానికి హాజరు వ్యక్తులు అంటే 50 మంది. మీరు అన్నది కరెక్టే కానీ రైతులు కదా పోలీసు మరి ఎందుకు విజయవాడ చెప్పుకోండి. మీరు మరి ప్రాబ్లం పెట్టుకోండి, చెప్తాం బాబు. అలాగే పెద్ద ఎత్తున మహిళా రైతులు కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవ్వాలని
వస్తున్నారు. వాళ్ళని కూడా పోలీసులు నిర్బంధం చేశారు. ప్రజా సంఘ నాయకులతో ఒకసారి పోలీసులకి వాగ్వేదం జరుగుతూ ఉంది. అసలు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. పలాస గ్రౌండ్ లో మీటింగ్ పెట్టి అక్కడ మీరు తీసుకెళ్ళిపోతే దౌర్జన్యంగా మా భూముల్ని మీరు పదానికి అసలు ఎందుకు చూస్తున్నారు? ఎందుకు 5వ తారీఖు అది 5వ తారీఖు వాళ్ళకి ఇచ్చే పర్మిషన్, వాళ్ళకి ఎలాగ ఇచ్చే పర్మిషన్, అక్కడ ఎలా ఇచ్చారు? ఎవరు మరి మేము పర్మిషన్ పెట్టింది సార్. నేను రైతుని కదా, మీకు అని అర్థమవుతుంది సార్. 50 నేను రైతుని కదా సార్. అవునండి, నేను రైతునండి. అసలు ఇలా తోయండి, ఎక్కడికి వస్తుంది? తోయండి, ఇలా ఎక్కడికి వెళ్తారు? నేను ఎక్కడికి వెళ్ళను సార్, నేను ఇక్కడే ఉంటాను. ఇది నా గ్రౌండ్, ఇది నా రెవెన్యూ, నేను తిరగను. నాకు అసలు నాకు రైతు ఉంది, రైతు ఉన్న సొసైటీ అందుకు నేను అడుగుతున్నాను. నేను ఏదైతే స్వేచ్ఛ హక్కులు దాన్ని అడుగుతున్నాను. స్వేచ్ఛ హక్కులు మాత్రం నేను అడుగుతున్నాను. ఇది పూర్తిగా అన్యాయం సార్. దుర్గమారెడ్డి చర్యలు కూడా మా భూముల కోసం సంబంధం లేని వ్యక్తులు పలాస టౌన్ లో మాట్లాడినప్పుడు మీరు పర్మిషన్ ఇస్తారు. మా భూముల కోసం 50 మందికి పర్మిషన్ పెట్టి ఎంతమందిని పెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అవును సార్, నేను నైట్ వరకు మీరు ఏం చెప్పారు సార్? మధ్యాహ్నం 3 వరకు ఓకే అన్నారు. మా భూమి కోసం మేము మాట్లాడుతున్నాం సార్. అక్కడికి కూడా పంపించకపోతే కంపల్సరీ మేము కూడా మేము మాట్లాడతాం సార్. మేము మాట్లాడతాం. మేము ఎక్కడే ఉంటున్నాం. నా ఉద్యోగం తీసుకుంటాం. అలాగే ముఖ్య అతిథిగా హాజరవుతున్న మాజీ వ్యవసాయ శాఖ మంత్రి ఒడ్డే శోభనేశ్వరరావు కారునైతే పోలీసులు ఆపి ఏదో మాట్లాడుతున్నారు. ఆల్రెడీ 70 మంది సేల్ ఉన్నారు అక్కడ. 70 మంది పైన ఉన్నారు లోపల. అదేనండి సమస్య సార్. నమస్తే సార్. సార్ 7 సార్ అలౌ చేశారు. అదే సార్ అలౌ చేయండి సార్. మీరు వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి సార్. మీటింగ్ వచ్చారు కదా సార్. సార్ మీరు వెళ్ళండి సార్. కాదు సార్, మీరు అక్కడ ముందు సీఏ గారితో 7 వెళ్తామని చెప్పారు కదా సార్. సార్ అదే చెప్పారు సార్. అందుకోసమే మా లోపలికి వదిలేరండి సార్. సార్ నమస్కారం సార్. మీది 5వది సార్. నమస్కారం. 3-4 వెహికల్స్ పంపించాను సార్. 15 మంది సార్ పంపించాను సార్. వెళ్ళండి సార్, వాళ్ళు పంపిస్తున్నాను. వెళ్ళండి. గ్రామస్తుల్ని అందరూ అలౌ చేశాను సార్. ఓన్లీ విలేజర్స్ మాత్రమే అలౌ చేశాను సార్. అదర్ దెన్ ఓన్లీ మేము రావద్దని చెప్పాం సార్. ఎవరైతే బాధితులు ఉన్నాడో వాడు ఖచ్చితంగా రావచ్చు సార్. మేమేం అడ్డుకోలేదు. బాధితులు కాకుండా ఊరి మీద షో ఆఫ్ చేయడం కోసం కొంచెం మంది వస్తున్నారు. వాళ్ళు మేము ఆపుతారు. కొంచెం మంది షో ఆఫ్ చేయడం వస్తుంటారు. పదండి బయట సార్. మీరు పదండి సార్. అమ్మా కొద్దిగా సైడ్ అమ్మా లెగరా కొద్దిగా. అవును సార్, గాలి పెట్టి మనుషులు పెంచుతారు సార్. ప్రకృతి అది పర్టికులర్ సార్. మీ విలేజ్ మేము మాట్లాడుతున్నాం. రోడ్డు వెళ్తారు, దానికి మనిషి చేసుకోమంటారా? మా ఉద్యోగాలు కదా సార్. లాభం కార్యక్రమం నేను పల్లెటూరు చేసుకుంటాం. ఉద్యోగ ధర్మం మీరు నిర్వహిస్తున్నారు. వచ్చేస్తారు. చెప్పండి. వచ్చమంటారా? వస్తున్నా. హ్యాండ్ మైక్
హ్యాండ్ బైక్ కావాలి. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైతుల ఆవేదన ఏ విధంగా ఉందో, పోలీసులకి రైతులకి మధ్య ఆంక్షలు నిర్బంధం ఎలా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నడుస్తుంది ఇక్కడ. అది మంచిది కాదు. ఎందుకంటే మా భూములు పోతాను, మా మీటింగ్కి వచ్చాము. నీకు హక్కు లేదు ఇక్కడ. మా భూములతో మీటింగ్ మా గురించి పెట్టారా లేదా? మీరు చాలా మంది మేము చూసాం. మా గురించి కదా మీటింగ్ పెట్టారు. మరి మా ఇంటికి రావ అవసరం లేదు. మా భూముల మీటింగ్ మేము వచ్చాము. ఎందుకు వదలరు? ఎందుకు వదలరు? మాకు మా భూములు మా ఇంట్లో ఎవరు లేరు. నేను నా భూములకు దెబ్బలాడిపోతే మరి ఇంకెవరో దెబ్బలాడతారు చెప్పండి. 5 మాకంటే సర్పంచ్ భూమి తీసుకుంటారా? 5 నిమిషాలు వింటావమ్మా? వింటావా? 5 నిమిషాలు వింటావా? నేను చెప్పేది వినదలుచుకుని మాట్లాడు. 2 నిమిషాలు ఆగు. 2 నిమిషాలు విను. సమావేశం చేసుకుంటాము అని రాసిచ్చారు. అడగండి, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అడగండి. మమ్మల్ని కాదు, వాళ్ళకి మమ్మల్ని కాదు, వాళ్ళకి మమ్మల్ని కాదు, పర్మిషన్ పెట్టిన మనకి. అందరికీ 50 మందే కాదు, అక్కడ 200 మంది. అందరికీ నమస్కారం.